బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమిషాల వ్యవధిలో వెంటనే వచ్చిన 2 భారీ భూకంపాలు థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2 దేశాల్లో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. 750 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలు భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మండలై నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఇక 2 భూకంపాల కేంద్ర స్థానాలు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 2 దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యధిక పరిస్థితిని ప్రకటించాయి. ఇక ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ఈ దేశాలకు చేయూత అందిస్తామని భారత ప్రధాని మోదీ తెలిపారు. ఇక సహాయక చర్యలకు అండగా నిలుస్తామన్నారు. భూ ప్రకంపనల ప్రభావం భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోని కనిపించింది. నిమిషాల వ్యవధిలో వెంటనే వచ్చిన 2 భారీ భూకంపాలు థాయిలాండ్, మయన్మార్ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2 దేశాల్లో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. 750 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలు భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్లోని మండాలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఇక 2 భూకంపాల కేంద్ర స్థానాలు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 2 దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యధిక పరిస్థితిని ప్రకటించాయి. ఇక ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ఈ దేశాలకు చేయూత అందిస్తామని భారత ప్రధాని మోదీ తెలిపారు. సహాయక చర్యలకు అండగా నిలుస్తామన్నారు. భూ ప్రకంపనల ప్రభావం భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో కనిపించింది. కష్టకాలంలో మయన్మార్కు భారత్ అండగా నిలుస్తుంది. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. మయన్మార్కు 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపింది భారత్. టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, ఆహారం, సౌర దీపాలు పంపింది. వీటితో పాటు నీటిని శుద్ధి చేసే పరికరాలు, జనరేటర్లు సెట్లు, మందులను పంపింది భారత్. సహాయ సామాగ్రితో C-130J విమానం మయన్మార్ వెళ్లింది.